కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి. చూడండి, బైబిల్లో మనం చూసినట్లయితే కుష్ఠరోగి అన్నవాడు అపవిత్రుడు. ఎవరండి? అపవిత్రుడు. వాడు అపవిత్రుడని నిర్ణయించింది కూడా దేవుడే. కుష్ఠరోగం గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే వాడు అపవిత్రుడు, అంటే పవిత్రుడు కాడు. ఎంతకాలం వరకు అపవిత్రుడు? జీవితకాలం అంతా అపవిత్రుడే. ఎందుకంటే అప్పటి కాలంలో కుష్ఠానికి ఎటువంటి మందులు, ఎటువంటి వైద్యము లేదు. ఒక వ్యక్తి కుష్ఠరోగి అయినప్పుడు వాడు తన జీవిత కాలం అంతా అపవిత్రుగానే జీవించవలసి వచ్చేదని బైబిల్ చెబుతుంది. శరీరంలో ఎక్కడ ఉన్నా ఆ వ్యక్తి కుష్ఠరోగి కనుక వాడు అపవిత్రుడు. వాడు ఇశ్రాయేలు పాలెంలో చేరకూడదు, కానీ కడగా వెలుపల ఉండాలని దేవుని యొక్క ధర్మశాస్త్రము నిర్ణయించింది. మరి అంతేకాకుండా కుష్ఠరోగి ఎటువంటి వైవాహిక సంబంధాలు కలిగి ఉండకూడదని కూడా బైబిల్ నిర్ణయించింది. దేవుడే ఆజ్ఞిస్తాడు, నేను మీ మధ్య నివసించాలి అంటే పరిశుద్ధుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మధ్య నివసించాలంటే అపవిత్రులైన వారు ఏం చేయాలి? ఆ పాలెం నుంచి తొలగిపోవాలి. ఏ భేదం లేదు, ఆడాను లేదు, మగాను లేదు. ఒక వ్యక్తి కుష్ఠరోగి అయితే దేవుడు నివసించి ఆ పాలెము అపవిత్రపరచుకున్నట్లు వాణిని ఆ పాలెము నుంచి బయటకు, ఊరి వెలుపలకు వెళ్ళగొట్టాలని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. అసలే రోగం, ఆ రోగానికి తగ్గట్టు బహిష్కరణ ఎక్కడి నుంచి? సంఘం నుండి, సమాజం నుండి, కుటుంబం నుంచి, అంతేకాకుండా దేవుని మందిరాల నుంచి కూడా బహిష్కరణ. కుష్ఠరోగులు దేవుని యొక్క మందిరంలో ప్రవేశించకూడదని ఖండితమైన ఆజ్ఞ దేవుడిచ్చాడు. కానీ ఒక వ్యక్తి కుష్ఠరోగి అయితే తన జీవిత కాలం అంతా ఒక దుర్భరమైన జీవితాన్ని జీవించవలసింది. మరి అంతేకాకుండా కుష్ఠానికి ఎటువంటి మందులు లేవు కనుక ఆ కుష్ఠరోగము ఆ కాళ్ళను, ఆ చేతులను, ఆ చెవులను, ముక్కులను, ఆ శరీర అవయాన్ని తినివేస్తూ చివరికి వారి గురించి విచారించేవారు లేక, వారి గురించి శ్రద్ధ తీసుకునేవారు లేక, వారి అవసరం తీర్చేవారు లేక ఒక దుర్భరమైన జీవితాన్ని జీవిస్తూ మరణించవలసిన పరిస్థితి ఎవరికి ఉండేదంటే కుష్ఠరోగులు ఉండేది. ఆనాటి కాలంలో, మోషే యొక్క కాలంలో ఒక రాజుకి కుష్ఠరోగం వచ్చింది. రాజు అయినంత మాత్రాన దేవుని మందిరంలో అతను కూడా ప్రవేశము లేదు. కాబట్టి ఆ రాజు బ్రతుకు దినములన్నీ కూడా అతని ఒక గదికి నిర్బంధించారు కనుక అతని తర్వాత కాలంలో దేవుని మందిరానికి వెళ్ళలేదు. అతని పేరు అజర్యా. ఏంటండి? అజర్యా. అజర్యాకు ఇంకో పేరు కూడా ఉంది. అజర్యాకు మరో పేరేంటి? ఉజ్జియా. ఏంటండి? ఉజ్జియా. ఈ కుష్ఠరోగము ఒక విధంగా చెప్పాలంటే శాపానికి గుర్తుగా ఉంది. దేనికండి? శాపం. ఒకసారి మోషే కూషు దేశస్తులను ఏం చేస్తున్నాడు? వివాహం రగులుకుంది అహరోను మీద మిరియాం. దేవుడు దిగి వచ్చాడు. వెంటనే ప్రత్యక్ష గుడారము దేవుని యొక్క మహిమతో నింపబడింది. దేవుని యొక్క మేఘస్తంభంలోకి దిగి వచ్చాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మోషే అహరోనును, నీ యొక్క మిరియామును నా సన్నిధిలోకి తోడుగా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మీరేనా నా సేవకునికి విరోధంగా మీరు మాట్లాడి ఉన్నారు? ఎవరైనా ప్రవక్త ఉంటే నేను కళల ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడతాను, కానీ ఈ మోషే అటువంటి వాడు కాదు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఈ మోషే. నేను ఈ మోషేతో ముఖాముఖిగా నేను మాట్లాడను, నాకు స్వరూప దర్శనతడు నిదానించి చూచును అని చెప్పాడు. మరి అంతేకాకుండా ఆ రీతిగా సడుక్కున్నాను బట్టి దేవుని యొక్క ఉగ్రత మిరియాము ఎదుర్కొన్నప్పుడు దేవుడు కుష్ఠంతో ఒత్తిడి. ఎవరిని? మిరియాము. ఇప్పుడు ఏం చేయాలి మిరియాము? మేము ప్రవక్తలము కాదా? మేము సేవకులం కాదా?
మీరు ప్రవచించలేదా అనుకున్న ఈవిడి ఎక్కడికి వెళ్ళింది? పాళెము వెలుపులకు వెళ్ళింది. ఎందుకు? అపవిత్రురాలు. దేవునికి అపవిత్రురాలు, మనుషులకు మాత్రమే కాదు, దేవునికి కూడా అపవిత్రురాలు అయినవరు మిరియం. కాబట్టి పాళెము వెలుపులకు వెళ్ళగొట్టబడింది. కానీ మోషే దేవుని భోజనానికి బ్రతమనుకున్నప్పుడు 7 రోజులకు దేవుడు ఆమెని తిరిగి స్వస్థపరిచాడు. మీ అందరికీ తెలుసు గెహాజీ. ఎవరండి? గెహాజీ ధనాన్ని ఆశించి, ధనాన్ని కోరుకుని తమ యొక్క యజమాని మోసపూరితంగా, యజమాని సన్నిధిలో మోసపూరితంగా వ్యవహరించి అతడు వెళ్ళేం చేశాడు? ధనాన్ని, డబ్బులను, వస్త్రాన్ని, వెండిని సంపాదించుకున్నారు గెహాజీ. కాబట్టి అంటున్నాడు ఎవరు? ఎలీషా ప్రవక్త. ద్రాక్ష తోటలు కానీ, ఒలీవ తోటలు కానీ, వస్త్రాలు కానీ, బంగారం కానీ సంపాదించుకునే సమయము కాదు. నువ్వు వెళ్ళినప్పుడు నీతో పడిన ఆత్మ కూడా వచ్చింది. కాబట్టి ఏ కుష్ఠరోగము నయమాన్ని విడిచిందో అదే కుష్ఠరోగం నీకును, నీ ఇంటి వారికి, నీ సంతతి వారికి నిత్యము అంటి పెట్టుకుని ఉండను దాన్ని క్షేపించాడు ఎవరు? గెహాజీ. కాబట్టి ఇప్పుడు ప్రవక్తగా ఉండవలసిన వీడు కూడా ఇప్పుడు కుష్ఠరోగిగా మార్చబడ్డాడు. బైబిల్లో మనం చూసినప్పుడు కుష్ఠం అన్నది ఒక శాపంగా మనం చూస్తున్నాం. ఈ కుష్ఠరోగులు దేవుని మందిరంలో కానీ, సమాజ మందిరంలో కానీ, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ ప్రవేశించగా జీవితకాలం అంతా పాడడానికి వెలుపుల, ఊరి వెలుపుల జీవించవలసినవే ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ కుష్ఠరోగి అలాగే అటువంటి దుర్భరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అటువంటి కుష్ఠరోగి ఇప్పుడు ఎవరు సమీపిస్తున్నాడు? యేసు ప్రభుని. దేవుడు నివసించే స్థలము పరిశుద్ధ స్థలము. దానిని కుష్ఠరోగులు చేయకూడదు, అపవిత్రపరచకూడదు. కానీ ఇప్పుడు దేవుడైన యేసు ప్రభు యొద్దకు అపవిత్రుడైన కుష్ఠరోగి వస్తున్నాడు. ఇప్పుడు ఆ కుష్ఠరోగి ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క ఆ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరుస్తున్నాడు. గమనించాడు. మందిరాన్ని కానీ, సంఘాన్ని కానీ, సమాజాన్ని కానీ సమీపించిన కుష్ఠరోగి ఈరోజు యేసు ప్రభువును సమీపిస్తున్నాడు. ఏ రీతిగా సమీపిస్తున్నాడో మనం చూద్దాం. ఆయనకు మొక్కి, ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక అపవిత్రుడైన వాడు దేవుని యొక్క పాదములో ప్రవేశించడానికి నిషేధింపబడిన వాడు పరిశుద్ధుడైన దేవుని సమీపించే ఏకైక మార్గం ఏంటంటే ఆరాధన. ఏదండి? ఆరాధన. అతడు మొక్కి, ఇంగ్లీష్ లో చూసినట్లయితే వర్షిప్ అని. అంటే ఒక కుష్ఠరోగి యేసు ప్రభుని, పరిశుద్ధుడైన యేసు ప్రభుని ఏ రీతిగా సమీపిస్తున్నాడంటే ఆరాధన ద్వారా సమీపిస్తున్నాడు. ఈరోజు మనుషులమైన మనమైన ఆ కుష్ఠరోగిన అతి పరిశుద్ధుడు, దేవాది దేవుడు, ఆయన మాత్రమే వసించుతూ అమరత్వం కలిగిన ఆ దేవుని సమీపించాలంటే మన అందరి జీవితాల్లో ఏకైక మార్గం ఏంటంటే ఆరాధన. ఏంటండి? ఆరాధన. ఆరాధన ద్వారానే మనం దేవుణ్ణి సమీపించాలి. మోకాళ్ళు ఉండడం అంటే దాని అర్థం ఏంటి? ఆరాధించడం. సాతాను కూడా ఆరాధింపబడాలని కోరుకున్నాడు. ఎవరి చేత? యేసు ప్రభు చేత. నువ్వు నాకు మొక్కితే నేను ఈ సర్వలోకాన్ని నీకు ఇచ్చేస్తాను. కానీ ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు పాత్రుడు ఎవరంటే దేవాది దేవుడైన ప్రభువైన యేసు. మనుషులు ఎవరు ఆరాధనకు పాత్రులు కాదు. కొందరు వచ్చి కాళ్ళ మీద పడ్డాడంట, పేతురు కాళ్ళ మీద. వద్దు సుమి, నేను కూడా నీలాంటి వాడిని, నాకు కాదు మొక్కవలసింది ఆ ప్రభువైన యేసుకే. దేవదూత చెప్పిన మాటలు బట్టి పేతురుని గురించి ఎంతో ఊహించుకుంటూ అతను కూడా ఆరాధనకు యోగుడు అనుకున్నాడు ఏమో కానీ అతని పాదాల మీద పడినప్పుడు పేతురు దాన్ని అంగీకరించాడు. యోహాను గురించి మనం చూసినట్లయితే, యోహాను అపోస్తుడైన యోహాను పత్మస్ ద్వీపంలో దూత పాదాల దగ్గర పడ్డాడంట. అప్పుడు దూత ఏమంటున్నాడు చూడండి, దేవదూతలు కూడా ఆరాధనకు పాత్రులు కాదు.
మనుషులు కాదు, దేవదూతలు అంతకన్నా కాదు. ఒకసారి మనుషుల ఆరాధనను స్వీకరించాడు ఎవరు? హేరోదు. మనుషులు ఆరాధిస్తున్నప్పుడు నియంత్రించాడు ఎవరు? పేతురు. మనుషులు తమకు బలిని అర్పించడానికి ప్రయాసపడుతున్నప్పుడు నిరోధించాడు పౌలు, బర్నబాలు. కానీ ఒక రాజు మనుషుల చేత ఆరాధింపబడటానికి అంగీకరించాడు. ఆ రాజు పేరు హేరోదు. హేరోదు రాజవస్త్రాలు ధరించుకున్న వాడే ప్రజల ఎదుట ఒక ప్రసంగం చేసినప్పుడు జనులు ఏమన్నారంటే, ఇది దేవుని స్వరమే గాని మానవ స్వరము కాదంటున్నారు. దేవుడు అవకాశం ఇచ్చాడు ఎవరికి? హేరోదుకి. కానీ హేరోదు చేసింది ఏంటంటే, వారి యొక్క ఆరాధన అంటే దేవునిగా ఒకనొక కాలంలో రాజులైన వారు దైవ సంభూతులను చెప్పుకునేవారు. ఏమి చెప్పుకునేవారు? మేము దైవ సంభూతులము, దేవునికి ప్రతినిధులను చెప్పుకుని మనుషుల చేత కూడా ఆరాధించబడటానికి, మనుషుల చేత కూడా దేవుడి స్థానాన్ని తీసుకోవడానికి ప్రయాసపడిన వారు అనేక మంది ఉన్నారు. ఇక్కడ హేరోదు కూడా వారు చేస్తున్న ఆరాధనను అంగీకరించాడు. బైబిల్లో మనం చూసినట్టయితే అతడు దేవుని మహిమపరచనందున దేవుని దూత మూర్తిని కనుక అతడు పురుగులు పడి చచ్చినని రాయబడింది. హల్లెలూయా. దేవుని దూత వచ్చాడు ఎవరిని? హేరోదు రాజు. దేని కొరకు? అతడు దేవుని మహిమపరచ తమ జనుల మీద కోపం ఉందని జనులు తెలుసుకుని పొగడటం మొదలు పెట్టారు. ఎవరిని? హేరోదు. ఎందుకంటే హేరోదు దగ్గర గ్రాసం వస్తుందంట. దీన్ని కట్ చేసుకుని అనుకుని దేవుడి స్థానాన్ని ఇచ్చి ఆరాధించడం మొదలు పెట్టారు. ఎవరు? అక్కడ తూరీలు, సీదోనీయులు. కాబట్టి వారి ఆరాధన అంగీకరించినందున దేవునికి కోపం వచ్చింది. దేవుడు మొత్తడు కనుక పురుగులు పడి వారి కళ్ళు ముందే చనిపోయాడు హేరోదు. ఈ రోజు ఈ లోకములో మనుషులు కానీ పరలోకమున్న దూతలు కానీ ఏ ఒక్కరు ఆరాధనకు యోగ్యులు కాదు, ఆరాధనకు అర్హులు కాదు. దేవుడు ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు, దేవుడు ఒక్కడే ఆరాధనకు పాత్రుడు. అల్లు చెప్తామా? చూడండి, నిర్గమకాండము 20:3 దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఈరోజు మన అందరి జీవితాల్లో ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు అర్హుడు, ఆరాధనకు పాత్రుడు ఎవరంటే ప్రభువైన యేసు. ఆయన తప్ప మన హృదయాల్లో, మన జీవితాల్లో వేరే దేవుడు ఉండకూడదని బైబిల్ చెప్తుంది. ఈరోజు మన అందరి జీవితాల్లో మనం సేవించవలసింది, ప్రేమించవలసింది, ఆరాధించవలసింది ఎవరంటే ప్రభువైన యేసు. ఒకసారి ఒక ధర్మశాస్త్రపు దేశకుడు వచ్చి యేసు ప్రభు వద్ద ఒక ప్రశ్న అడుగుతాడు. ధర్మశాస్త్రంలో మిక్కిలి గొప్ప ఆజ్ఞ ఏదన్నప్పుడు యేసు ప్రభు ఈ వాక్యంతో మాట్లాడుతున్నారు. చూడండి, 4:4 ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడను యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. కాబట్టి మన అందరి జీవితాల్లో మనం ఆరాధించవలసింది, మనం సేవించవలసింది, మనం ప్రేమించవలసింది ఎవరినంటే ప్రభువైన యేసును మాత్రమే. ఈరోజు చాలా మందికి ఆరాధన అంటే సరైన అవగాహన లేదు. కొన్ని మాటలు రోజు పలుకుతూనే ఉంటాం, కానీ ఆ మాటల యొక్క అర్థము, ఆ మాటల యొక్క భావన, అంతర్లీనంగా ఉన్న భావనను చాలా అర్థం చేసుకోలేదు. రక్షణ 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 అంటాం చాలా మంది. ఎవరు నోటి చూసినా రక్షణ. రక్షణ దేని గురించి చెప్పండి? రక్షణ రాబోవు ఉగ్రత. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో రక్షణ దేని కొరకు? రాబోవు దేవుని ఉగ్రత నుంచి రక్షించబడటమే రక్షణ. ఈరోజు ఆరాధన అన్న మాటకు కూడా చాలా మంది అర్థాలు తెలియదు. ఆరాధన అంటే దేవుని ఎడల మనకున్న ప్రేమను, పూజ్య భావాన్ని వ్యక్తపరచడమే ఆరాధన. హల్లెలూయా. దేవుని ఎడల మనకున్న ప్రేమను, మనకున్న గౌరవాన్ని, మనకున్న పూజ్య భావాన్ని వ్యక్తపరచడమే
ఆరాధన. ఈరోజు చర్చికి వచ్చే వాళ్ళందరూ ఆరాధించలేరు. ఎందుకు? అడ్డు వస్తాయి కొన్ని, ఏమండి కొన్ని అడ్డు వస్తాయి కాబట్టి వాళ్ళు ఆరాధించలేరు. కొంతమంది దేవుని మందిరానికి వస్తున్నారు కానీ వారి యొక్క ఆరాధన అంతా ఎలా ఉంటుందంటే యాంత్రికంగా ఉంటుంది. మానవుల యొక్క భక్తి యాంత్రికంగా ఉంది కాబట్టి దేవునికి అది ఎలా ఉంది? అసహ్యంగా ఉంది. వచ్చామా వెళ్ళామా ఇంతే, కానుక వేసామా ఇదే చూస్తున్నారు, ఇదే కోరుకున్నారు. కానీ ఎంతగా ఈరోజు దేవుని మనం ఆరాధించామో, ఎంతగా దేవుని చేత మనం దర్శించబడమో, ఎంతగా దేవుని యొక్క ప్రేమ చేత మనం నింపబడింది అని చాలా మంది యోచించరు, నిర్ణయించుకోరు. ఆ కాలంలో కూడా దేవుని యొక్క ప్రేమ కన్నా వీడి భక్తి ఉంది. ఆ బలులు అర్పించడమే, ఆ అమావాస్య ఉత్సవాలు చేయడమే, ఆ రక్తాన్ని ప్రోక్షించడమే అదే వారి భక్తి. కానీ దేవుడు యాంత్రికమైన భక్తిని నీ నుంచి నా నుంచి కోరుకోవటం లేదు. ఎటువంటి భక్తిని కోరుకున్నాడు? నీ హృదయములో ఆయన ప్రేమను కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేస్తున్న ప్రతి క్రియ నాకు అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే మీ హృదయంలో నన్ను కూర్చిన ప్రేమ లేదు. మీరు చేస్తున్న క్రియలని మానవ విధులను బట్టి నేర్చుకున్నవి కానీ నా ఇళ్ళ ప్రేమతో మీరేమి చేయటం లేదు కనుక అవి నాకు అసహ్యములు, అవి నాకు దూరంగా ఉన్నాయి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభు సమరయ స్త్రీతో ఇదే సెలవిచ్చాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. ఇంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడంట. ఈ ఆరాధన ఆత్మతోనూ సత్యంతోనూ మనము దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి వచ్చిన దేవుని ఎలా నీ హృదయంలో ప్రేమ లేకుండా నువ్వు చేస్తున్న ఆరాధన కానీ నువ్వు అర్పిస్తున్న అర్పణ కానీ దేవుడికి ఏమాత్రమో అంగీకారం కానే కాదు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆరాధన అంటే అది దేవుని ఎడల మనకున్న ప్రేమ, దాన్ని వ్యక్తపరిచే రీతే ఏంటి? ఆరాధన. చూడండి, నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేచన తెంచాడట ప్రేమించాలి. నువ్వు ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నావు వ్యక్తపరిచే ప్రక్రియ ఏంటి? ఈ హృదయంలో దేవుని ప్రేమ, వాంఛ, కోరిక, తృష్ణ లేకుండా ఏదో కానుక ఇచ్చారు, ఏదో దశమం ఇచ్చారు, ఏదో అట్టుపడి తెచ్చారు, ఏదో బియ్యం తెచ్చారు అంటే ఇది కాదు దేవుడు నీ నుంచి కోరుకునే ఆరాధన. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమై ఉన్నాడో మనం ఎరిగి ఉన్నప్పుడు మన హృదయం నుండి పెళ్ళుకి భావనే ఆరాధన. అర్థమవుతుందా? దేవుడు ఏమై ఉన్నాడో మనం ఎరిగినప్పుడు ఆయన ఎడల పెళ్ళుకి భావనే ఆరాధనకు స్తుతికి తేడా ఉంది. స్తుతి అంటే దేవుడు చేసిన మన జీవితంలో చేసిన మేలును బట్టి మనం ఆయన ఘనపరచడమే స్తుతి. ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో మనం ఎరిగినప్పుడు మన హృదయంలో కలిగే స్పందనే ఆరాధన. దేవుని అనుకున్న ప్రేమను వ్యక్తపరిచే రీతి ఆరాధన. దేవుణ్ణి పూజించడమే ఆరాధన. అందరి హృదయాల నుంచి దేవుడు కోరుకున్నది ఇటువంటి ఆరాధన. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు ఎరిగి తెలుసుకుని ఆయన ఆరాధన. ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. ఈరోజు దేవుని మనం చూడలేకపోయినా ముఖాముఖిగా దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతుడో మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా? ఆకాశాన్ని చూసినప్పుడు, ఆకాశంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రములను మనం చూసినప్పుడు తెలియచేస్తున్నాయంటే, దేన్ని ప్రకటిస్తున్నాయంటే దేవుని యొక్క మహిమ. ఈరోజు ఆకాశంలోని సూర్య చంద్ర నక్షత్రం చూస్తే దేనికి సూచన? ఇవన్నీ దేవుని యొక్క
మహిమకు సూచన. ఎప్పుడైతే ఈ సర్వ లోకాన్ని, సర్వ సృష్టిని దావీదు చూచాడో అతని హృదయంలోంచి పెళ్ళిపుతుంది ఏంటి? ఆరాధన. హల్లెలూయా. దావీదు కంపేర్ చేసుకుంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు, నోటి మాట చేత సకల సృష్టిని సృష్టించిన దేవుడు. ఆకాశం కానీ, సూర్య చంద్ర నక్షత్రం కానీ, అంతరిక్షం అంతటిని చూచి దావీదు ఈ రీతిగా దేవుని ఆరాధిస్తున్నాడు. ఇంత గొప్ప దేవా, అల్పుడినైనా నన్ను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడు అంటే, ఇంత గొప్ప దేవుని కనుదృష్టిలో నేను ఉన్నాను, ఇంత గొప్ప దేవుని హృదయంలో నాకు స్థానం ఉంది, ఇంత గొప్ప దేవుడైనప్పటికీ నన్ను చూస్తున్నాడు, నన్ను కోరుకుంటున్నాడు అన్న భావన ఎప్పుడైతే దావీదు కలిగిందో వెంటనే దావీదు హృదయం ఏం పొందుతుంది? ఆరాధన పెళ్ళిపోతుంది. హల్లెలూయా. నిజంగా దావీదే అంతగా ఆరాధన చేస్తే మనం ఎంతగా ఆరాధన చేయాలి? దావీదు కర్లో దేవుడు నరరూపిగా రాలేదు, కానీ నీ కొరకు నా కొరకు నరరూపిగా వచ్చాడు. ఆకాశములు ఆయన చేతి పనిని చూస్తున్నాయి, అంతరిక్షంలో ఆయన మహిళలు ప్రకటపరుస్తున్నాయి. ఇవన్నీ ఎంత గొప్ప దేవుడైన ఆ దేవుడిని తండ్రి సృష్టించిన దేవుడు నీ కొరకు నా కొరకు నరరూపిగా ఆయన శిలువ మరణ వరకు తగ్గించుకొని నీ స్థానంలో నా స్థానంలో చనిపోయినంతగా నిన్ను ప్రేమించిన బట్టి, నన్ను ప్రేమించిన బట్టి మనమెంతగా దేవుని ఆరాధించాలి, మనమంతగా దేవుని ప్రేమించాలని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఈరోజు చాలా మందికి ప్రార్థనలో కూర్చుంటే ముందు అవసరతల ముందు కనుమలు వచ్చేస్తారు. ప్రభు టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఎండాకాలం ఏసీ లేదు, బైక్ లేదు, ఈ నెల మళ్ళీ ఫీజు కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, స్కాలర్షిప్ ఇంకా రాలేదు, ఇవే వస్తాయి ప్రార్థనలో. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని దేవుని యందు తమకున్న ప్రేమను ఏ ఒక్కరు వ్యక్తపరిచి ఆరాధించలేకపోతున్నారు. అంత విచారం. దావీదు గొప్ప ఆరాధికుడు. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవుని ఆరాధిస్తున్నాడు. చూడండి, ఆకాశాన్ని చూచి, అంతరిక్షాన్ని చూచి, సూర్యచంద్ర నక్షత్రాన్ని చూచి, ఎంత గొప్ప దేవుడు, నన్ను జ్ఞాపకం నేను ఏ పాటి వాడు అంటూ దేవుని ఆరాధిస్తున్నాడు. చూడండి, 139వ కీర్తనలో మీరు చూసినట్లయితే అక్కడ కూడా దావీదు దేవుడిని ఆరాధిస్తున్నాడు. దావీదు ఏమని తెలుసుకున్నాడంటే, దేవుడు సర్వజ్ఞుడు అంటే సమస్తమును ఎరిగిన దేవుడు. నాకు తలంపు పుట్టక ముందే, నా నోటకి మాట రాకముందే సమస్తమును ఎరిగిన దేవా అంటూ దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి కొనియాడుతున్నాడు. ఎవరు? దావీదు. సర్వజ్ఞుడుగా ఎరిగి ఉన్నాడు దావీదు దేవుడు అంటే సమస్తమును ఎరిగిన దేవుడు. నా మాటలు, నా తలంపులు, నా ఆలోచనలు పుట్టక ముందే వాటిని ఎరిగి ఉన్న గొప్ప దేవా అంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. మరి అదే అధ్యాయము 7-10 మనం చూసినట్లయితే దేవుడు సర్వాంతర్యామి. ఏమిటి? సర్వాంతర్యామి. ఆకాశంకు పోయిన నువ్వు అక్కడ ఉన్నావు ప్రభా, సముద్ర అగాధ జలములకు వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళంకు దిగిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు. నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పోగలను, నీ నుంచి నేను ఎక్కడికి దాటిపోగలను అంటూ దేవుడు సర్వాంతర్యామి అన్నాడని దావీదు ఎరిగి దేవుడిని ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. 14-16 చదువుదాం. మరొకసారి తను తాను చూసుకున్నాడు. ఎవరు? తను నిర్మించబడిన విధానాన్ని ఆలోచించాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు నిర్మించబడిన విధానం, మీరు కలగ చేయబడిన విధానం. మీ వంటి వారు ఈ లోకంలో మరొకరు ఎవరు లేరు, ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు. మీలాంటి కళ్ళు ఈ లోకంలో ఎవరికి ఉండవు. ఈరోజు ఎయిర్పోర్ట్లో కళ్ళు స్కాన్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే 2-3 పాస్పోర్ట్లు చేయించుకుని దొంగ పాస్పోర్ట్ల మీద కూడా వెళ్ళిపోతున్నారు విదేశాలు. కాబట్టి వాళ్ళు ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ కళ్ళను మోసం చేయలేదు. ఒకసారి స్కాన్ అయిందంటే
అది కరెక్ట్ కాదు ఆ కంప్యూటర్. ఎందుకంటే నీలాంటి కళ్ళు లోకంలో ఒకరికి ఈరోజు తంబు నీ వేలు ముద్ర అనేక కోట్ల మంది ఉన్నా నీలాంటి వేలు ముద్ర మరి ఎవరికి. కాబట్టి ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు సృష్టించాడు. కాబట్టి ఈ సత్యాన్ని దావీదు ఎరిగిన వాడే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. చూడండి, నా అంతరింద్రియములను నీవే కలగచేసేది, నీవు నన్ను కలగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం నాకు పుడుతుంది. నేను నిర్మింపబడిన విధానమే నాకు భయాన్ని కలిగచేస్తుంది ప్రభా. నువ్వు నన్ను నిర్మించిన విధానం నాకు ఆశ్చర్యం కలిగచేస్తుంది. నువ్వు గొప్ప ఆశ్చర్యకరుడు తండ్రి. నేను తల్లి గర్భంలో పిండంగా ఉండగానే నీ కన్నులు నన్ను చూచు. నీ రూపమునందు నేల మంటితో నన్ను చేసినది నీవే. నీ రూపమునందు నేల మంటితో నన్ను చేసినది నీవే. ఏ రూపము నాకు లేక ముందే నన్ను చూసినది నీవే. ఏ రూపము నాకు లేక ముందే నన్ను చూసినది నీవే. నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను ఘనపరచెదం ప్రభువా. నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను ఘనపరచెదం ప్రభువా. నీ సన్నిధానములో నిలచి వినయముగా శిరము వంచి, నీ సన్నిధానములో నిలచి వినయముగా శిరము వంచి నిన్ను స్తుతించెదం దేవా, నిన్ను ఘనపరచెదం ప్రభువా. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఏ రూపము లేకముందు, పిండానికి రూపం ఉంటుందా? పిండానికి కొన్ని వీక్స్ వరకు ఒక రూపమే ఉండదు. ఇది చిన్న క్రీచర్, పురుగులాగా ఉంటారు. తల ఎంత పెద్దగా ఉండి ఏ రూపము లేనప్పుడే దేవుని యొక్క కన్నులు మనల్ని చూచేట తన రూపంలోకి మనలను మళ్ళీ చేయడం. హల్లెలూయా. ఇదే దావీదు ఎరిగాడు, ఇదే దావీదు తెలుసుకున్నాడు. వెంటనే అతని హృదయము దేవుని మీద పెళ్ళుపుకి ఆరాధన భావంతో దేవుణ్ణి దావీదు కీర్తిస్తున్నాడు. సంఘం అంతా దేవుని యొక్క ఆరాధనగా మార్చబడాలి. ఈరోజు దేవుని సమీపించే ఏకైక మార్గం ఏంటంటే ఆరాధన. ఈ కుష్ఠరోగి అపవిత్రుడైనప్పటికీ, ఈ కుష్ఠరోగి దేవుని సమీపించలేని అపవిత్రుడైనప్పటికీ ఆరాధన ద్వారా సమీపిస్తున్నాడు. ఆయన మోకాళ్ళుని యేసు ప్రభు ఎదుట ఆరాధించడం మొక్కేటట్టు. అంతేకాదు యేసు ప్రభు కూడా ఆ కుష్ఠరోగి యొక్క ఆరాధన ఏం చేశాడు? అంగీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అంగీకరించాడు ఆ కుష్ఠరోగి యొక్క ఆరాధన. వాడు అపవిత్రుడైనప్పటికీ పవిత్రమైన హృదయంతో దేవుని ఏం చేశాడు? ఆరాధించాడు. దేవా, నేను కుష్ఠరోగినప్పటికీ నన్ను స్వస్థపరచగల దేవుడు నీవే. నీకిష్టమైతే నన్ను శుద్ధిగా చేయమని ఆయన మోకాళ్ళుని ఆయన ఆరాధించినప్పుడు యేసు ప్రభు అన్నారు, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కావు. చెప్పడం చూడండి, యేసు ప్రభు నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కావు. ఒక అపవిత్రుడైన వాడు దేవుని సమీపించి దేవుని నుంచి గొప్ప కార్యం పొందాలి అంటే చేయింది ఏంటంటే ఆరాధన. సమీపించగలిగిన మార్గం ఏదంటే ఆరాధన. ఈ కుష్ఠుడు ఆ రీతిగా సమీపించాడు. దేవుని యొక్క కరుణను కటాక్షను పొందుకునబడే స్వస్థ చిత్తుడే మోషే నియమించిన కానుక అర్పించడానికి దేవునికి మందిరానికి వెళ్ళినట్టు మన బైబిల్లో చూస్తాం. ఈరోజు ఆరాధించినప్పుడు నీవు నేను సంఘం ఆరాధించినప్పుడు దేవుని బలమైన కార్యములు నీ యొక్క నా యొక్క వ్యక్తిగత జీవితంలో మనం జరుగుతూ మనము చూస్తాం. ఈరోజు నీవు నేను కలిసి దేవుని ఆరాధిస్తున్నప్పుడు బలమైన గొప్ప కార్యం మన జీవితంలో జరిగించడానికి దేవుడు ఏం చేస్తాడంటే